లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. దర్శకులకు టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. కొన్నిసార్లు ఒక ప్లాప్తోనే కెరీర్ అంతా తారుమారైపోతుంది. కావాలంటే కొరటాల శివని చూడండి. ఆచార్య ముందు వరకు ఆయనకు తిరుగులేదు. రాజమౌళి తర్వాత ప్లాప్ లేని దర్శకుడు ఆయన. కానీ ఆచార్యతో ఫేట్ మారిపోయింది. సీన్ రివర్స్ అయిపోయింది. దాంతో కొరటాల ఆశలన్నీ దేవరపైన ఉన్నాయి. ఇప్పుడు కొరటాల కెరియర్కు డిసైడర్గా మారిపోయింది దేవర. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మరోవైపు క్రిష్ పరిస్థితి కూడా ఇలాగానే ఉంది. ఒక్కో సినిమాను 6 నెలల్లో పూర్తి చేసే క్రిష్ హరిహర వీరమల్లు కోసం 3 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా చిత్రం రూపొందుతుంది. మరోవైపు పూరి జగన్నాథ్ సైతం లైగర్ ఫ్లాప్ తర్వాత డబుల్ ఇస్మార్ట్తో దేశాన్ని దున్నేయాలని చూస్తున్నారు. ఇందులో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడుగా నటిస్తున్నాడు. ఈ చిత్రంపై పూరి ఆశలన్నీ పవన్ని నమ్ముకున్న మరో దర్శకుడు సుజిత్. సావుతో తెలుగు ఆడియన్స్ను మెప్పించలేకపోయిన ఈ దర్శకుడు ఓజీతో పాన్ ఇండియా దండయాత్ర చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికీ 70% పూర్తయింది. సుజిత్ కెరియర్కు అత్యంత కీలకంగా మారింది ఓజీ. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పైగా 2 భాగాలుగా రాబోతుంది ఓజీ. శంకర్ కెరియర్కు కీలకంగా మారింది రామ్ చరణ్ గేమ్ చేంజర్. రోబో 2.0 అనుకున్నంత ఆడకపోవడం, ఇండియా 2 కష్టాలు ఇవన్నీ చరణ్ సినిమాను శంకర్ కెరియర్ను ఊపిరిగా మార్చేశాయి. గేమ్ చేంజర్ ఆడితే శంకర్ కెరియర్కు తిరుగుండదు. ఇక ఇప్పటి వరకు చిన్న సినిమాలు చేసిన మారుతికి ప్రభాస్ సినిమాలు కీలకంగా మారింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్గా వస్తుంది సినిమా. వీటితో ఆయా దర్శకులు ఏ మాయ చేస్తారో చూడాలి.